ఇప్పుడు మనం ప్లెయిన్ బ్లౌజ్ ఎలా కుట్టాలన్నది చూద్దాం. ఆరెక్కి చేస్తాం. ముందుగా మనం హ్యాండ్స్ తీసుకొని దీన్ని సిద్ధం చేసుకోవాలి. ఇక్కడ పీస్ తక్కువ వచ్చింది కాబట్టి దీన్ని మనం అతికేసుకుందాం. ఒకసారి ఇదేదో కుడుతుంది. ఈ పట్టు మీద పార్ట్ ఉన్నప్పుడు అది తీసుకుంటే మనకి హ్యాండ్ తెరవబడకుండా అతుక్కోవడానికి వీలుంటుంది. మనకు అతుకులు పెద్ద పెద్దగా రాలేదు, చిన్నవి కాబట్టి ఈ అతుకులు లేకుండా ఉంటుంది. హ్యాండ్ కటింగ్ చేసినప్పుడు అడ్డులో కట్ చేయడం అనేది పొరపాటు. చేతులు ఎప్పుడు కూడా అడ్డులో కట్ చేసుకోకూడదు. నిలువులోనే ముక్క తక్కువ అతుక్కున్నా పర్వాలేదు, కానీ అట్లా వెళ్తే మన్నిక తక్కువ, వేసుకున్నప్పుడు కూడా కంఫర్ట్గా ఉండదు. ఏదో పైకి లాగేస్తున్నట్టు ఉంటుంది. చేయి మొత్తం ముడతలు పడిపోతూ ఉంటుంది. ఇప్పుడు దీనికి తిన్నంగా ఈ 4 చెప్పి ఒకసారి కట్ చేసాం. ఇప్పుడు ఈ సైడ్ కాట్ని మనం ఇక్కడ పెట్టేద్దాం. నాలుగిటికి అతికించుకున్న తర్వాత ఒక పావు ఇంచి కుట్టు అతుక్కున్న తర్వాత కరెక్ట్గా కాట్ ఎక్కడికుందో సైడ్ కాటు వరకు దీన్ని ఇలా మర్చి గోరుతో రఫ్ చేసుకున్నట్టయితే అది అలా పడి ఉంటుంది. తర్వాత దీన్ని ఎమ్మింగ్ చేసుకోవడం చేతి కుట్టు. ఇది కూడా కుట్టేద్దాం అదే విధంగా.
సేమ్ వర్క్ చేస్తాం. ఒకవేళ బ్లౌజ్ మీద ఇటువంటి ప్రింట్ వచ్చినప్పుడు ఇది సైడ్ చేసేద్దాం, ఆ సైడ్ కట్ చేసేద్దాం అని ఇబ్బంది పడకుండా చాలా మొక్కతో ఇబ్బంది పడే అవసరం లేదు. ఈ ప్రింట్ ఎక్కడికి వచ్చినా పర్లేదు, ఉతికి తర్వాత ఇది మళ్ళీ కనబడదు మనకి. షేపు ఎక్కడ తిరగబడుతుందో చూసుకున్నాం. రెండు ఒకలాగా వచ్చినాయి, తిరగబడలేదు, వేరువేరుగా తయారు చేసుకున్నాం. హ్యాండ్స్ తయారైపోయింది. బ్యాక్ ఎప్పుడు మార్క్ లాన్కి వెళ్ళిపోవాలి, లేదంటే కుట్టాక అసహ్యంగా బయటకు కనబడతాయి. ఇప్పుడు నడుం పట్టీకి ఒక అంచు కొట్టుకొని నేను ఇందాకలాగే రెడీగా ఉంచాను. ఇప్పుడు మనం ఇందాక కట్ చేసినప్పుడు హాఫ్ ఇంచ్ ఉంచాం కాబట్టి హాఫ్ ఇంచ్ హోల్డింగ్ పెట్టి కుట్టేసేద్దాం. ఇది దాని మీద పైకి మనం డాట్స్ మార్క్ పెట్టుకున్న దగ్గరికి క్రాస్గా ఇక్కడ మొదలుపెట్టి ఇక్కడ దాకా కూడా క్రాస్గా వెళ్ళాలి. చివరి ఇదే నడుము పట్టి డాట్స్ పట్టేసిన తర్వాత కూడా తిప్పుతాం, కానీ ఈ షేప్ అనేది అది తిరగనివ్వదు, ఇలా పట్టేస్తుంటుంది. ముందు నడుము మొక్క తిప్పిన తర్వాత మనం డాట్స్ పట్టుకోవాలి, అప్పుడు దాని షేప్ అందంగా ఫ్రీగా తిరుగుద్ది, ఇంకేది అడ్డదు కదా డాట్స్కి. బ్యాక్ అయిపోయింది. ఇప్పుడు మనం ఫ్రంట్ కూడా డాట్స్ పట్టేయడమే. మన మార్క్ ఎక్కడ దక్కుందో ఇది కూడా మార్క్ లోపల వైపు వెళ్ళాలి, బయటకు వచ్చినట్టు పట్టకూడదు. క్రాస్గా మార్క్ వరకు ఈ సెంటర్ డాట్ అనేది షేప్ మొక్క వేసినప్పుడు మడత పెట్టుకోవచ్చు లేదా కట్ చేసుకోవచ్చు. నేనైతే కట్ చేసేస్తాను. త్రీ డాట్స్ ఇవి కూడా ఇక్కడ నుంచి మొదలుపెట్టి క్రాస్గా వెళ్ళాలి. సైడ్ డాట్ డాట్స్ పెట్టిన తర్వాత ఈ డాట్ ఇటు పక్కకి వెళ్ళేటట్టు ఇలా రబ్ చేయండి, ఇది పైకి వెళ్ళేటట్టు, ఇది ఆ పక్కకి వెళ్ళేటట్టు రబ్ చేసుకుంటే ఇప్పుడు దీన్ని కూడా డాట్ పెట్టేద్దాం.
ఓకే, రెండిటికి డాట్స్ పట్టిస్తాం ఆపోజిట్ తిరగబడకుండా పట్టుకోవడమే ఇంకా మీరు చేయాల్సిన పని. ఇప్పుడు సేప్ ముక్కలు మనం ఇప్పుడు దీనికి అడిగి స్టిక్ తీసుకుందాం. సేప్ పట్టీలు కూడా తిరగబడకుండా ఉండేందుకు ముందుగా మార్క్ ఉన్నదాన్ని ఇలా పరిచాము, మార్క్ లేని దాన్ని దీనికి తిన్నంగా ఇలా పరుచుకుందాం. ఇది ప్యాన్. ఇప్పుడు దీని నుంచి కుట్టుకొని దాని వరకు వెళ్ళిపోవడమే. దీనికి కూడా మనం ఆకు నుంచి కత్తించాం, ఆకు నుంచి మీదగా వెళ్ళిపోయాం. దీనికి కూడా ఇలా రెండింటిని మనం ఎదురెదురుగా కుట్టిన తర్వాత చక్కగా రఫ్ చేసుకొని ఈ అడుగు మనం పెట్టిన స్టిప్పు పైకి కనిపించకుండా వీలైనంత వరకు పైది మాత్రమే మనకు కనిపించేలాగా వారకు జరుపుతూ ఒక పాదం వరుస కుట్టు అన్నా వేసుకోవచ్చు, ఒడ్డు కుట్టు కూడా వేసుకోవచ్చు. ఒడ్డు కుట్టు కంటే పాదం వరుస కుట్టు అయితే కొంచెం మడత పడకుండా ఉంచుతుంది. రెండు పట్టీలకి వేసాం. ఇదే కుట్టుని చుట్టూ కూడా వేసాం, కదలకుండా ఉంటుంది. ఇప్పుడు వాళ్ళకి వచ్చినాయి కాబట్టి లోడింగ్ పని లేదు. ఆపోజిట్గా తయారైన ఈ రెండు పీసులు కరెక్ట్గా వారినే చిన్నది కూడా ఎక్కువ రాకుండా, ఇది కూడా తగ్గిపోకుండా వారినే కట్ చేస్తాం. ఇది కూడా ఇప్పుడు మనం కిందకి మనం డాట్స్ పట్టి ఉంచుకున్న ఫ్రంట్ పార్ట్ నుండి వీటికి అటాచ్ చేయాలి. ఇదిగోండి, ముందుగా చూసుకోండి, ఈ షేప్ ఇలా దీనికి వస్తుంది కాబట్టి దీన్ని ఇలా తిరగవేసి ఒక హాఫ్ ఇంచి ఖర్చు ఉంచుకొని దీన్ని కూడా తెస్తాం. ఇప్పుడు ఇదే లైనింగ్ బ్లౌజ్ అయితే మనం ఓవర్లాక్ చేసుకొస్తాం, కానీ ఇది సాదా కాబట్టి ఓవర్లాక్ అవసరం లేదని నేను అనుకుంటున్నాను. పై కుట్టు వేసేసుకుంటాం. పై కుట్టు వేస్తే వేసుకోండి, లేదా లోపల రెండు కుట్లు వేసుకోవచ్చు. నేను మాత్రం లోపల కుట్టేసి పైకి ఇంకో కుట్టు వేస్తున్నాను.
పై కుట్టు అవసరం లేదనుకున్న వాళ్ళు ఇక్కడే 2 కుట్లు వేసేసుకోండి. ఇప్పుడు మనం ఇక్కడ దాకా వచ్చిన తర్వాత ఆ జేటుకు ఒకసారి చూసుకోవాలి. ఆ జెట్ బుక్స్ ఎటు ఉన్నాయో, తాళ్ళు ఎటు ఉన్నాయో చూసుకోవాలి. తాళ్ళు ఫిల్ట్ ఇటే ఉంది. కొందరికి ఏంటంటే బుక్స్లు ఇటు వస్తే చూసుకోవాలి. మళ్ళీ ఇది ఆ జెట్ ఇలా ఇచ్చాం కదా, మీరేటి ఇలా వేసారని అడుగుతారు. ఇలా అంచుగా గోరుతో రఫ్ చేసుకొని, లేదు కదలకుండా ఉంటుందంటే మిషన్ కుట్టి వేసుకోండి. దీన్ని మాత్రం మనం 1/2 ఇంచు ఖర్చు వదులుతాం కాబట్టి కట్ చేసినప్పుడు 1/2 ఇంచు ఖర్చు పెట్టుకొని మళ్ళీ దీన్ని ఇలా రఫ్ చేసుకొని ఇలా దీన్ని మడతేసి చక్కగా మళ్ళీ ఇదో మడతేసి కుట్టేసారు. 2 కుట్లు వేసుకోవాలి. ఒక కుట్టు అయితే బలం సరిపోదు. ఇప్పుడు ఈ 2 కుట్లకి సెంటర్లో తాళ్ళు వస్తాయి. ఇప్పుడు ఉక్సులు బట్టి బ్యాక్ నెక్లో దిగిన ముక్క మనకి ఇలా యూజ్ అవుద్ది. ఇప్పుడు దీన్ని ఇలా సెంటర్ మార్చుకున్న తర్వాత ఇక అంచు కుట్టుకునే పని లేదు. మనకి ఎంత ఖర్చు అవసరం లేదు కాబట్టి తీసేద్దాం. మళ్ళీ ఇది కిందన ఒక 1/2 ఇంచు పైగా వదిలి కరెక్ట్గా షేప్ టర్నింగ్ దగ్గరకు వచ్చేసరికి ఇక్కడ ఒక చిన్న ఫిల్ట్ పెట్టుకున్నట్టయితే అటు తిరిగేసినప్పుడు షేప్ వస్తుంది. సైడ్ కూడా క్లోజ్ చేసేద్దాం. ఇప్పుడు ఈ ఫిల్ట్ కొలుసుకోవాలి. పొడవు ఏమాత్రం తేడా వచ్చినా ఏది వస్తే దాన్ని కట్ చేసుకుందాం. ఇప్పుడు మనకు 2 సమానంగానే ఉన్నాయి. ఏది ఎక్కువ రాలేదు కాబట్టి ఇంకా ఫ్రంట్లో పని అయిపోయాక బ్యాక్ తీసుకొచ్చాం. ఈ డాట్స్ ఇలా పైకి వచ్చినట్టు చూసుకొని తిరగబడి షోల్డర్ మనం 1/2 ఇంచు ఖర్చు వదులుతాం. దీన్ని కూడా 1/2 ఇంచు ఖర్చు మీద జాయిన్ చేసేసుకుందాం. రెండు కుట్లు కంపల్సరీ వేయాలి. ఇప్పుడు ఈ అతికిన ఖర్చు అనేది బ్యాక్ వైపు వెళ్ళిపోయినట్టు గోరుతో కట్ చేసుకుంటాం. దీన్ని
తిప్పడానికి రౌండ్ నెక్ కాబట్టి క్రాస్గా కట్ చేసుకొని ఈ ముక్క తిప్పుకునేటప్పుడు స్ట్రైట్గా కాకుండా క్రాస్గా చిన్న కుట్టు మీద దాన్ని అలా జాయిన్ చేసుకోవాలి. చాలా చిన్న కుట్టు మీద నేను జాయిన్ చేస్తున్నాను. ఇంత అయితే నెక్కకి సరిపోద్దనే వరకు మీరు అతుక్కోవచ్చు. ఇప్పుడు ఈ రెండు ఖర్చులు ఒకవైపు మాడకుండా రెండు పక్కల మడుద్దాం. ఒక పక్కే దళసరి ఎక్కువ అవ్వకుండా ఉంటుంది. దీనివల్ల నెక్ తిప్పేటప్పుడు మనకు ఇబ్బంది ఉండదు, అందంగా తిరుగు. ఈ రకంగా మనం నెక్కకి తిప్పడానికి పీస్ రెడీ చేసుకుందాం. ఇప్పుడు ఉక్సులు పట్టి వైపు మొదలుకొని 1/2 ఇంచు ఖర్చు మీద ఈ మెడ మొక్క కూడా ఒక 6 ఇంచు ఉంచుకొని ఫ్రంట్ నెక్ ఎక్కడా కాకుండా అదే 1/2 ఇంచు మీద మనం కంటిన్యూ అయిపోవాలి. ఎక్కువ తక్కువ లేకపోతే అస్సలు బాగోదు. జాకెట్ అందం అనేది మనం నెక్క తిప్పడంలోనే ఉంటుంది. ఈ రకంగా మనం ముక్క తిప్పిన తర్వాత మొత్తం నెక్ ఒకసారి ఇలా రబ్ చేసుకుందాం. తర్వాత మనం పై కుట్టేసుకోవడం చాలా ఈజీగా ఉంటుంది. ఓకే, ఇప్పుడు మనం దీన్ని ఇలా మడిపెట్టి కుట్టేసుకుందాం. మడిపెట్టి కుట్టు కూడా ఈ వారకు వచ్చినట్టు వేసుకోవాలి. ఈ ముక్క సెంటర్కి వచ్చినట్టు కాకుండా ఈ వారకు వచ్చినట్టు కుట్టుకున్నట్టయితే నెక్ చాలా సులభంగా తిరుగుతుంది. తిరిగిన తర్వాత చేతి కుట్టు వేసాక కూడా చాలా అందంగా ఉంటుంది. మొత్తం ఇదే విధంగా ఈ నెక్ పీస్ అనేది వీలైనంత వరకు ఎంత సన్నంగా తిరిగితే అంత సన్నంగా తిప్పడానికి ప్రయత్నం చేయాలి.
అందులోనూ సాదా డైట్ అంతా కూడా నెక్క తిప్పడంలోనే ఉంటుంది. మొత్తం కుట్టేసుకున్నాం. ఇటు ఒక హాఫ్ ఇంచ్ ఉంచుతాం, ఇటు ఒక హాఫ్ ఇంచ్ ఉంచుతాం. ఇప్పుడు నెక్ పీస్ అనేది జాయిగా కట్ చేద్దాం. ఇది కట్ చేసినప్పుడు చాలా జాగ్రత్తగా కట్ చేయండి, అడుగుని కట్ అవ్వకుండా కట్ చేయాలి. ఓకే ఫ్రెండ్స్, మొత్తం నెక్ పీస్ కట్ చేస్తాం. ఇప్పుడు మనం హ్యాండ్స్ దీనికి ఎక్కించేద్దాం. నెక్ తిప్పడం అనేది కంప్లీట్ అయిపోయిన తర్వాత కొందరు ఏం చేస్తారంటే హ్యాండ్స్ అన్నీ అతికేసిన తర్వాత నెక్ పీస్ అనేది తిప్పుతారు. అలా ఎప్పుడు తిప్పకూడదు. నెక్కి ఏంటంటే వీలైనంత వరకు తొందరగా తిప్పేయాలి పీసు. ఎందుకంటే మనం ఎన్ని అతికే లోపల అది నెక్ సాగిపోతుంది. ఎందుకంటే తయారైన వెంటనే మనం దాన్ని తిప్పేసుకుని తర్వాత మనం హ్యాండ్స్ వేసుకోవడానికి వెళ్ళాలి. అన్నీ చేసుకుని నెక్క దగ్గరకు వద్దామంటే కాదు, సాగిపోయే వీలుంది. అలాగే ఇప్పుడు మనం హ్యాండ్స్ ఎక్కేసుకుందాం. ఈ మనం లోతు ఎటువైపు అయితే తీసామో చెయ్యికి, ఆ లోతు అనేది ముందు భాగం వైపు పెట్టి అతుక్కోవాలి. హ్యాండ్స్ ఎప్పుడు కూడా సెంటర్ నుంచి పెట్టి అతుక్కున్నట్లయితే కరెక్ట్గా వస్తుంది. ఇది మనం హాఫ్ ఇంచ్ ఖర్చు ఉంచుతాం కాబట్టి హాఫ్ ఇంచ్ ఖర్చు మీద జాయిగా కుడదాం. ఇక్కడ మనం అతికినప్పుడు ఏంటంటే హ్యాండ్స్ అస్సలు సాగదీయకూడదు. హ్యాండ్ లూజ్గా వదులుతూ కుట్టాలి. చక్కగా అదే హాఫ్ ఇంచ్ ఫ్రంట్ కూడా కుట్టేద్దాం. హ్యాండ్ కూడా ఎండింగ్లో రెండో కుట్టు కంపల్సరీ వేసుకోవాలి. ఇప్పుడు హ్యాండ్ అతికేసుకున్నాం మనం. ఇప్పుడు మరో హ్యాండ్ మనం ముందుగా కరెక్ట్గా తయారు చేసుకున్నట్టయితే షేప్ తిరగబడుతూ చూసారా, ఈ లో తీసింది మళ్ళీ కరెక్ట్గా వస్తుంది. జాయిగా హ్యాండ్ అనేది సాగకూడదు. అలాగే ఫ్రెండ్స్, మన వీడియో మీకు నచ్చినట్టయితే
లైక్ చేయండి, షేర్ చేయండి. టైలరింగ్ స్పాట్ అనే మన ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఇంకేమైనా సందేహాలు ఉంటే సందేశాలు పంపండి. సాధ్యమైనంత వరకు మీకు వివరణ ఇవ్వడానికి ప్రయత్నిస్తాను. ఓకే ఫ్రెండ్స్, మనం రెండు పక్కల హ్యాండ్స్ వేసేసాం. ఇప్పుడు లైనింగ్ బ్లౌజ్ అయితే ఇట్లా ఓవర్లాక్ చేసుకోవాలి, సాదా కదా, మరి ఎక్కడైతే అవసరం లేదు. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ మార్క్ పెట్టుకుందాం. సేమ్ ఎక్కడికి వచ్చింది అక్కడికో మార్కు ఫ్రంట్. ఇప్పుడు ఈ కాళ్ళు పట్టి ఎటు ఉందో అటు మరో మార్కు ఎక్కడికి వచ్చిందో అంత. ఇదే విధంగా మనం కుడుతున్న జాకెట్ని ఇలా మడతేసి ఆ జాకెట్ని కూడా అలాగే మడతేసి మళ్ళీ మరో మార్కు ఇక్కడ. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే హ్యాండ్స్కి మరో మార్కు వేసుకుందాం. హ్యాండ్ ఇలా పట్టుకొని ఎక్కడికి వచ్చిందో అక్కడికి జాగ్రత్తగా మార్క్ పెట్టాం. మార్క్ పెట్టుకున్న తర్వాత ఈ ఫ్రంట్ ఈ చెస్ట్ దగ్గర కాటు ఉంటుంది కదా, ఆ కాటు పైకి కనిపించేటట్టు చిన్న మార్పు. ఎందుకంటే ఆ రెండు కాట్లు ఒక దగ్గరికి వచ్చి కలిసేటట్టు మనం ఇలా చూసుకొని అప్పుడు పట్టాలి. మనం ఈ కాటు మీదే ఇక్కడ మళ్ళీ ఆ చేతి పెట్టి కొలుచుకో అవసరం లేదు. ఇలాగా ఆ కాటు ఎక్కడికి వస్తే అక్కడికి సెంటర్లోంచి మనం ఈ నడుము మార్కు ఎక్కడికి, ఈ మార్కులు రెండు ఒక దగ్గరికి వచ్చినట్టు సర్దుకొని చిన్నగా కిందకి వెళ్ళిపోవడమే. మూడు కుట్లు వేసుకుంటాం. ఈ కుట్లు అనేవి స్ట్రైట్గా వేసుకొని ఇప్పుడు చక్కగా 2 ఇంచులు కట్ ఉంచుకున్నట్టుగా మనం కట్ చేసాం కాబట్టి ఇదంతా ఒకసారి లెవెల్ చేసుకొని లైనింగ్ బ్లౌజ్ అయితే ఈ సైడ్ మనం ఓవర్లాక్ చేసుకుంటాం అంతే. ఇప్పుడు మరో సైడ్ సాదా బ్లౌజ్ కొత్తగా కుట్టడం నేర్చుకునే వారికి మాత్రమే ఈ వీడియో.
ఇవి కూడా పార్ట్లు రెండు సమానంగా పెట్టుకొని ఇప్పుడు మనం మళ్ళీ ఈ 2 మార్కులు సర్ది ఒక దగ్గరికి తెచ్చుకొని స్ట్రైట్గా చెస్ట్ దగ్గర కాటు నుంచి మళ్ళీ నడుము కాటు వరకు వంపులు లేకుండా స్ట్రైట్గా కుట్టిన తర్వాత దాని వారే పాదం వరకు మళ్ళీ మరొకటి వేసుకొని ఇప్పుడు 2 సైడ్లు కలిపేసాం. రెండు సైడ్లు కలిపిన తర్వాత ఆ జాకెట్తో ఒకసారి మళ్ళీ కొలుసుకుందాం. ఒకవేళ లూజ్ అయితే చిన్న కుట్టు వేసుకోవడం, టైట్ అయితే చిన్న కుట్టు ఇప్పడమే. మనం మార్కులు పెట్టుకున్నాం కాబట్టి కరెక్ట్గా సరిపోయింది. ఓకే, ఈ రకంగా మనం సాదా బ్లౌజ్ కుట్టడం అనేది నేర్చుకున్నాం. ఈ సాదా బ్లౌజ్ కటింగ్ ఏంటన్నది మీరు పార్ట్ 1లో చూశారు కాబట్టి చక్కగా ముందు కటింగ్ దాన్ని నేర్చుకొని తర్వాత కుట్టడం ఏంటన్నది తెలుసుకోండి. బ్లౌజ్ అయినా డ్రెస్ అయినా ముందు కుట్టడమే నేర్చుకోవాలి, కటింగ్ కాదు. కుట్టడం నేర్చుకున్న తర్వాత కటింగ్ నేర్చుకోవాలి. ఎందుకంటే కటింగ్ నేర్చేసుకున్న కుట్టడం రాదంటే బాగోదు.